నమస్తే, నేను ప్రశాంత్. రీసెంట్గా మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అవసరం లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ సో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు ఇది ఆదాయం అంటే వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళకి ఆదాయం ఎక్కేసుకుంటూ ఉంటే ఈ 12 లక్షలు 15 లక్షలు అనేది మామూలు విషయం. ఏ వ్యాపారం చూసుకున్నా కూడా ఈరోజు ఆదాయ వ్యయాలు చూసుకుంటుంటే ఆదాయాలు వచ్చేది కోట్లలోనే ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకు ఇది పెద్ద వెలుసుబాటు, దీని గురించి వాళ్ళు ఆలోచించరు. నిస్సందేహంగా చిరు ఉద్యోగస్తులు కావచ్చు, మధ్యతరగతి చిరు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ వరకు మాత్రం కాస్త వెలుసుబాటు వచ్చేంతవరకు. ఎందుకంటే 12 లక్షల వరకు అంటే 12,75,000 వరకు వాళ్ళ ఆదాయ పన్ను శాఖ కట్టే పన్ను. అది దాటిన తర్వాత 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, అంటే 4 లక్షల లోపు వస్తే అసలు ఏమీ లేదు. 4 లక్షల నుంచి 8 లక్షలకి అయితే 5%, 8 లక్షల నుంచి 12 లక్షలకు వచ్చేతలకేమో 10%, 12 లక్షల నుంచి అట్లా పెరిగే కొంది 10% నుంచి 15%, 15% నుంచి 20%, 20% నుంచి చివరికి 30% వరకు కూడా వివిధ రకాలుగా స్లాబ్లు ఉన్నాయి. ఆ విధంగా ఆదాయ పన్ను కట్టాలి. ఇది 12 లక్షల రూపాయలు దాటి 12,75,000 ఆదాయం దాటిన వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అనేది 30% అనేది పైదాకా తీసుకెళ్లారు కాబట్టి అది మిగిలిన పెద్ద వ్యాపార సంస్థలకు కావచ్చు, ఆదాయం వచ్చే వాళ్ళకి కావచ్చు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు భారతదేశంలో 8 లక్షల మంది దాకా ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఉన్నారు. 8 లక్షల పైచిలుకు వరకు ఈ 144 కోట్ల జనాభాలో 8 లక్షల పైచిలుకు వరకు మాత్రమే ఆదాయ పన్ను కడతా ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఆదాయం పన్ను కట్టరు. ఇందుట్లో ప్రతి సంవత్సరం తమకు వచ్చే ఆదాయ వివరాలన్నీ సమర్పించే వాళ్ళు ఒక 3-4 లక్షల మంది ఉంటారు. మిగిలినవి కూడా నాకు ఎలాంటి ఆదాయం లేదు, వాళ్ళు ఏదో ఒక కారణం కోసం ఆదాయ పన్ను దాంట్లోకి వచ్చేసి దాన్ని చూయించుకోవడం కోసం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి లావాదేవీలు చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు లబ్ధి పొందుతారు అంతిమంగా? నిస్సందేహంగా చిన్నవాళ్ళు, దీనికి సంబంధించిన వాళ్ళకి మాత్రం మంచి వెలుసుబాటు వచ్చింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టింది సహజంగానే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ కొత్తది ఏదైనా తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేయాల్సిందంటే దాంట్లో ప్రజలకు ఉపయోగం జరుగుతుందా లేదా? ఓకే, పార్టీలు విమర్శించుకోవటం, అధికార పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శించుకోవటం, ప్రతిపక్షాలను విమర్శించుకోవడం, అధికార పక్షాలు ఈరోజు రాజకీయంలో సహజమే. కానీ మనలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన పరిస్థితి మెయిన్ ప్రజల్లో సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఉపయోగం ఉందా లేదా అనేది ఆలోచించు. ఎక్కువ శాతం మంది వాళ్లే కదా. అవును, ఇప్పుడు ఆదాయం ఉండేవాళ్ళు 144 కోట్ల మందిలో 4 కోట్ల మంది కూడా లేరు కదా. మిగిలిన వాళ్ళందరూ ఒక రకం మధ్య తరగతి అట్లాగా ఉండేవాళ్లే కదా. ఒక చిరు ఉద్యోగస్తులు కానించి ఇప్పుడు న్యాయంగా ప్రతిదీ వాళ్ళకి వచ్చే దాంట్లో 50,000 రూపాయల ఉద్యోగస్తుడికైనా లేకపోతే 60,000 రూపాయల ఉద్యోగస్తులైనా వాళ్ళు కట్టాల్సింది. వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. చాలామంది ఆదాయాలు చూపించకుండా తప్పించుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఒక రకంగా వెలుసుబాటు కింద లెక్కే కదా ఇది. వాళ్ళు కూడా రాజమార్గంలో కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఈరోజు చిరు ఉద్యోగస్తులు కూడా అంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఆదాయ పన్ను శాఖ పరిధిలో రాని పరిస్థితి అయితే కల్పించింది. నిజంగా ఇది ఒక రకంగా అభినందనీయమే. ఇంకా మిగిలిన విషయాల్లో ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ని తీసుకుని వచ్చారు. అన్ని రంగాల్లో దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కాకపోతే విమర్శిస్తూ ఉంటారు. కొంత మాత్రం ఎంతో కొంత అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది, భారతదేశం పరిస్థితి ఎలా ఉంది, ఈ యొక్క బడ్జెట్కు సంబంధించి దీనివల్ల భారతదేశానికి ఏంటి ఉపయోగం, లేదంటే రాష్ట్రాలకు ఉపయోగం, ఏ రాష్ట్రాలకు ఏ కేటాయింపులు జరిగినాయి. మరి ప్రస్తుతం బడ్జెట్ పరిస్థితి ఎలా ఉంది సార్? బాగుందా, నార్మల్గా ఉందా, ఎలా ఉంది? అంటే మధ్యస్థంగా ఉంది. ఓ గొప్పగానం లేదు, తీసివేతకు కూడా సంబంధం లేదు. ఎందుకంటే కొన్ని సంస్కరణలు చేసేప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంత కఠిన నిర్ణయాలు దీంట్లో కనపట్లేదు ఇప్పుడు వరకు. చూడాలి, మిగిలిన తర్వాత దీనికి సవరణలు ఉంటాయి. రేపొద్దున మంత్రివర్గం ఒక ఆలోచనకు వచ్చేసి పలాంది చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు.
ప్రధానమంత్రి గారు కొన్ని హామీలు ఇస్తారు, ప్రజలకు కొన్ని వరాలు కురిపిస్తూ ఉంటారు, దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎలకే ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా ఇప్పుడు వీళ్ళు ప్రకటించినవన్నీ సహజంగానే ఏ ప్రభుత్వం అయినా సరే మనం ఇప్పటి నుంచో గమనిస్తూ ఉంటే, గతంలో మనకు తెలియనప్పుడు ఏం జరిగిందో తెలియదు, తెలిసిన తర్వాత చూస్తూ ఉంటే బడ్జెట్లో కేటాయింపులకు కావచ్చు, తర్వాత జరిగే దానికి పనుల గురించి కూడా చాలా వ్యత్యాసాలు కనపడతా ఉన్నాయి. ఆ బడ్జెట్లో కేటాయించినవి కూడా ఏదో కొన్ని వర్గాలను తృప్తిపరచడం కోసం, ఆ వర్గాల కోసం, కులాల కోసం కేటాయింపులు జరిగినాయని చెప్పి ప్రకటిస్తూ ఉంటారు. అది సద్వినియోగం చేయకుండా దారి మళ్లిస్తూనే ఉన్నారు. ఇవన్నీ మనం అంతా గమనిస్తున్నాం. కాబట్టి అలా కాకుండా నిజంగానే ఇప్పుడు రైతులు కేటాయిస్తారు. రైతులు కేటాయించినప్పుడు వ్యవసాయేతర సంబంధం కావచ్చు, వ్యవసాయ పనిముట్లు కావచ్చు, వాళ్ళకి విత్తనాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు, వీటి మీద ఏం చేస్తున్నారని చెప్పి ఆధారపడి ఉంటుంది. తర్వాత రైతులు పండించే పంటకు సంబంధించింది కావచ్చు, రైతుల బీమాలకు సంబంధించింది కావచ్చు, దాన్ని సద్వినియోగం చేస్తున్నారు లేదా, ఎంత కేటాయించారు, ఇట్లా ఏ వర్గాలకు కేటాయిస్తే ఆ వర్గాలు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ అభ్యున్నతికి ఏం కేటాయిస్తున్నారు, కేటాయింపులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా. ఇప్పుడు నిన్న చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఒక వివరణ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? కేంద్రం ఇదిగో దీనికి ఇంత కేటాయింపులు చేసింది, కానీ అవి సంక్షేమాన్ని మళ్ళిస్తే నేను మోసం చేసిన వాడిని అవుతాను, నేను ఆదాయ మార్గాలు పెంచి మీకు అందరికి ఇస్తాను, ఇచ్చిన మాట నిజమే. కాకపోతే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి మనం ఏదైనా చేస్తే ఆదాయం వచ్చే మార్గాలు చూడాలి. నేను ఆ విధంగా ముందుకెళ్తున్నాను, అయినా సరే నేనేం పారిపోవట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు అని చెప్పని స్పష్టంగా చెప్పాడు కదా. అది కావాలి ఇక్కడ, అలా ముందుకెళ్ళాలి. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు అప్పులు చేయడం అనేది కేంద్రం ఇప్పుడున్న సఖ్యతతో కేంద్రంతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలంతో కావచ్చు, అప్పులు తెచ్చుకోవడం పెద్ద విశేషం అయితే ఏం కాదు. కానీ దాన్ని తీర్చాల్సింది ప్రజలే కదా. అలా కాకుండా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించేసి కొంచెం కఠిన నిర్ణయాలు, కొన్ని రోజులు బాధపడతారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా రావచ్చు, కానీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు నిస్సందేహంగా కూడా మేలు జరిగింది. ఆ క్రమంలో ఎన్నికల కోసమే కాకుండా, ఇప్పుడు ఎటు 4 సంవత్సరాల దాకా టైం ఉంది కాబట్టి ఎన్నికల గురించే కాకుండా తదుపరి వచ్చే బడ్జెట్లో కావచ్చు, దాంట్లోనైనా సరే మనం ఈ దేశానికి ఉపయోగపడే ఏంటి, ఎగుమతులు పెంచుకోవాలి, దిగుమతులు కనుక తగ్గినప్పుడే రాష్ట్ర ఆదాయం కూడా దేశానికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ విధంగా మనకున్నటువంటి సహజ వనరులను వినియోగించుకుంటూ ఆ క్రమంలో కనుక ముందుకెళ్తే, ఇప్పుడు అందిపుచ్చుకొని ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా కూడా దాన్ని అందిపుచ్చుకునే శక్తి భారతీయులకు ఉంది. దాన్ని సద్వినియోగం చేసి ముందుకు తీసుకెళ్తే ఏ దేశమైనా బాగుపడుద్ది. ఆర్థిక మంత్రి గారు నిన్న ప్రకటించింది మాత్రం అట్లా ఉందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.